ఏడడుగుల బంధం పార్ట్ 151 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. రాధిక నిలయం కలకలలాడుతూ ఉంది. దామోదర వర్మ గారి కోరికలన్నీ తీరిపోయాయి. ఎంతో సంతోషంగా అక్కడ కూర్చొని కృష్ణయ్యకు పూజ చేసుకుంటూ ఉన్నారు. కృష్ణయ్య మూర్ఖత్వంలో ఉన్నప్పుడు అందర్నీ ఉద్ధరించాలి, ఇంకా ఏదో ఏదో చేసేయాలి అన్న ఉత్సాహంతో ఎన్నో చేసేవాడిని. అన్నీ నేనే చేస్తున్నాను అన్న గర్వం అప్పుడు ఉండి కూడా నేననుకున్న పని ఏదీ సాధించలేకపోయాను. కానీ నా కృష్ణవర్మ భగవంతుడి మీద భక్తితో అన్ని పనులు నేను అనుకున్న విధంగా చేసి చూపించాడు. జనాల్ని ఉద్ధరించే మార్గాన్ని మార్చేశాడు. కత్తితో చేయాల్సిన పనులు ఏమీ లేవు, అన్నీ కూడా యుక్తితో చేసే పనులే అని నిరూపించాడు కృష్ణవర్మ. కృష్ణయ్య మహాసంగ్రామాన్ని, భారత యుద్ధాన్ని జరిపించావు నీవు. ఆయుధం ముట్టలేదు, యుద్ధము చెయ్యలేదు, కానీ జ్ఞానాన్ని పంచావు. నువ్వు పంచిన భగవద్గీత అమృత వాక్యాలను నేను ప్రతిరోజు చదువుతుంటే నాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. భగవద్గీత మహాసముద్రంలో ఇసుక రేణువు, అంత కూడా నేను నేర్చుకోలేకపోయాను జ్ఞానాన్ని. ఈ జ్ఞానం నేర్చుకోవాలంటే ఒక జన్మ చాలదు కృష్ణయ్య. అజ్ఞాన అధికారంలో నా మనసు ఎప్పుడూ ఏదో ఆవేదనగా ఉండేది. నా బిడ్డను కోల్పోయానని, ఇంకా ఏవో ఏవో కానీ ఎప్పుడైతే నీ భక్తి అని జ్ఞాన మార్గంలోకి నేను వచ్చానో, లేదు, నా కృష్ణవర్మని ఆ మార్గంలోకి పంపించాడు నన్ను. తను మాటలతో చెప్పి కాదు, అతను ఆ మార్గంలో నడిచి ఆ దారే కరెక్టు అని నా మనవడు చూపించాడు. ఈ జీవితంలో భక్తి మార్గంలోనే జ్ఞాన వెలుగుదారి ఉంది అని చూపించాడు. ఒక డాక్టర్‌గా ప్రజలకు సేవ చేయాలని అనుకుంటూనే, చెడుని ఆ డాక్టర్‌గా సేవా మార్గంతోనే తెలివితో, యుక్తితో జయించాడు. జరిగిపోయిన కాలంలో జనాల్ని మేమే ఉద్ధరిస్తున్నాము అన్న అహంకారంతో రొమ్ము విరుచుకొని తిరిగిన నాలాంటి వారందరికీ చంపపెట్టుగా కృష్ణవర్మ చూపించిన మార్గం ఆచరణ యోగ్యమైనది స్వామి. ఇక నేను నీ పూజలో పునీతుడిని కావాలి అనుకుంటున్నాను. ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే, ఒక ఆశ్రమాన్ని కట్టిస్తున్నాను. అక్కడ నా శేష జీవితాన్ని గడపాలని అనుకుంటున్నాను. నా మార్గంలో నడిచి నన్ను వదలకుండా ఇంకా నన్నే అనుసరిస్తూ నా కోసం నిరీక్షిస్తున్న కొంతమందిని ఆశ్రమానికి తీసుకెళ్ళిపోతాను. కొంతమందిని కృష్ణవర్మే మార్చేశాడు. పొలాలిచ్చాడు. వారికి వ్యాపారాలు చేసుకునే సలహాను, డబ్బును కూడా ఇచ్చాడు. అక్కడితో వాళ్ళు వారి కుటుంబాలను చూసుకుంటూ ఆనందంగా ఉన్నారు. దూర ప్రాంతాలకు తరలిపోయి నాతో పాటు ఆశ్రమానికి తీసుకువెళ్తాను కొందరిని తండ్రి. వారు కూడా పూర్తిగా ఆమోదంగా ఉన్నారు. ఎందరో పేదలకు అన్నదానము, వస్త్రదానము, విద్యాదానము, వైద్యదానము అన్నీ కూడా అందించేలా 50 ఎకరాలలో అన్ని ఏర్పాట్లు అక్కడే ఉండేలా చేయిస్తున్నాను. ఈ విషయము కృష్ణవర్మకు కూడా పూర్తిగా తెలీదు. ఏమిటి తాతగారు, డబ్బు ఖర్చు పెడుతున్నారు, పని వాళ్ళను పంపుతున్నారు, ఎక్కడికి అని ఒకసారి అడిగినప్పుడు ఆశ్రమం కట్టిస్తున్నాను అన్నానే కానీ అక్కడ ఉండే విషయాలు పూర్తిగా చెప్పలేదు. డబ్బు కావలసినంత సంపాదిస్తాము, తర్వాత అవేం చేసుకుంటాము. ప్రతి కుటుంబాన్ని గమనిస్తూనే ఉంటే డబ్బు ఉన్న కుటుంబాలు ఆనందంగా ఉన్నాయా? డబ్బు లేని కుటుంబాలలో ఆనందమే లేదా? డబ్బుతో కొన్ని అవసరాలు తీరవచ్చు, కానీ అదే డబ్బుతో దాహం తీర్చుకోవాలంటే కుదిరే విషయం కాదు. ఎన్నో భయంకరమైన రోగాలొస్తాయి. కొన్ని జబ్బులను ఏ డబ్బు బతికించలేదు. ఎంతో డబ్బు ఉన్నా మంచం మీద పడితే మాత్రం చేసేది దిక్కు లేకపోతే ఆ డబ్బు మనల్ని బ్రతికించలేదు. హోదా కావాలి అనుకుంటూ ఆ కుర్చీలో ఉన్నంత వరకు మనకు గౌరవం. ఆ కుర్చీ దిగిన తర్వాత అసలు మనం ఎవరికి గుర్తు కూడా ఉండము. కొన్నాళ్ళ కంటే డబ్బు, పదవి, వ్యామోహం ఇవేమీ కూడా జీవితకాలం మనతో రావు. శాశ్వతమైనవి కావు. మనసుకు ఆనందమైన తృప్తి ఇవ్వవు. కానీ డబ్బు అవసరమైన పేదలకు దానం చేస్తే, వారి ముఖంలోని సంతృప్తి చూస్తే మనకు మనసుకు శాంతిగా అనిపిస్తుంది. మన దగ్గర ఉన్న డబ్బులు ఎంతో మందికి లేనివి కల్పిస్తూ వారి మనసులో సంతోషపెడితే అదే ఆనందం. ఎన్నో తరాలకు సంపాదించిన డబ్బు ఉంటే మాత్రం మంచి దానాలు చేయడం మంచిది. ఆ డబ్బు కోసం ఎన్నో విధాలుగా సమాజంలో బ్రతకలేక చావుకు దగ్గర అవుతున్న వారికి
ఎంతమందికి సహాయం చేస్తే అంత తృప్తి. అసలైన జ్ఞానందే అసలైన సంతోషం. అలా స్వార్థం లేకుండా ఇతరుల ముఖంలో చిరునవ్వు చూసి తృప్తి పడే అలవాటు చేసుకోవడం మంచిది అని అనుకుంటూ కోవెలలో ఉన్న కృష్ణయ్య చెంత కన్నీరు అయ్యారు ఆనందంతో దామోదర వర్మ. యశోద దంపతులు తన పిల్లలతో రాజాతో ఊరు వెళ్ళడానికి బయలుదేరారు. ఆ విషయాన్ని దామోదర వర్మ గారికి చెప్పి ఆయన ఆశీస్సులు తీసుకొని ఆయన ఇచ్చిన కానుకలు స్వీకరించి బయలుదేరారు. రాజశేఖర నిలయం కళకళలాడుతూ ఉంది. అల్లరి అలకలతో రాజశేఖర నిలయం అమ్మాయిల ముఖాలలో చిలిపి వెలుగులు వెలుగుతూ ఉన్నాయి. ఆట ఆడించాలన్న కోరికతో రాజశేఖర నిలయం ముఖాల్లో తెలియని ఉత్సాహం కనిపిస్తోంది. 3 జంటలు కలిసి భవానీ ఘాట్‌కి వెళ్లారు. పచ్చని చిలుకలల ఆనందంతో ప్రకృతి అందాలను చూడడానికి దుర్గమ్మ గారు, ధనుంజయ్ గారు హాల్లో కూర్చున్నారు. కృష్ణవర్మ ఈ 15 రోజుల్లో తాతగారు విషయాలన్నీ సేకరించుకొని చాలా వరకు మెరుగుపడింది అని చెప్పాడు. కృష్ణవర్మ నోటి వెంట ధనుంజయ్ గారి ఆరోగ్య పరిస్థితి చక్కబడుతుంది అన్నందుకు సంతోషం. దుర్గమ్మ గారికి ఎంతో సంతోషంగా ఉంది. ఆకుపచ్చని చీరతో, బంగారు అంచుతో, చక్కగా బంగారు నగలతో లక్ష్మీదేవిలా వెలిగిపోతూ ఉన్నారు. ఎంతో ఆనందం కలిగింది తల్లిదండ్రులను అలా చూసి యశోదకు. ఏనాడు అమ్మను ఇలా వైభోగంగా చూడలేదు. కానీ ఇలా చూస్తుంటే ప్రాణం నిండిపోతోంది అనుకుంటూ సంతోషంగా నవ్వుతూ తల్లి దగ్గర కూర్చుంది యశోద. నారాయణరావు గారు, యశోద, మురళి, రవలి, రాజ అందరూ కూడా వచ్చారు. బావగాళ్ళు బావ వాళ్ళు ఏరి అమ్మా అంటూ అడిగారు దేవికను రాజా. బయటికి వెళ్ళారు రామ్. సరే సరే, నేను గ్రూప్లో వెళ్ళే సంగతి పెట్టనులే, చూసుకుంటారు అన్నాడు. చిన్నరాజా ఏం చేస్తున్నాడు అంటూ సుప్రజ ఒడిలో ఉన్న బాబునెత్తుకున్నాడు రాజా. నానమ్మ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. నానమ్మ, మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఏమిటో గుడిలో అమ్మవారిని చూసినట్లు అనిపిస్తుంది నాకు అంటూ సంతోషంగా నవ్వాడు రాజా. దుర్గమ్మ గారు మురిసిపోయారు. రాజా, నీకు మంచి భవిష్యత్తు ఉంది. చక్కగా చదువుకో. నువ్వు కూడా బావలాగా పెద్ద డాక్టర్ కావాలి. మరి అక్క చదవదా అన్నాడు రాజా. అవన్నీ మీ వావి ఇష్టాలు అంటూ నవ్వింది దుర్గమ్మ గారు. అమ్మా అమ్మా అంటూ మాట్లాడుతూ ఉన్నారు దుర్గమ్మ గారి దగ్గర. ఎంతో విలువైన నగలు కానుకగా ఇచ్చారు అని వద్దంటున్నా వినలేదు దామోదర్ మామయ్య గారు అని చెప్పింది యశోద. ఎందుకమ్మా, ప్రేమతో ఇస్తున్నప్పుడు తీసుకో. కొడుకు కోడలిగా అల్లుడు గారు నువ్వు చక్కటి బాధ్యతలు వహించారు. ఆయన ప్రేమకు ఆయన ఇచ్చారు అంతే అన్నారు దుర్గమ్మ గారు. ఏదైనా ఒక వస్తువు మనసులో ఇష్టం లేకుండా ఇస్తే దాని గురించి ఆలోచించాలి. అంతేకాని పవిత్రమైన మనసుతో ఎంతో సంతోషంగా ఇచ్చిన వస్తువు కూడా ఆనందం ఇస్తుంది అంటూ నవ్వారు దుర్గమ్మ గారు. ధనుంజయ్ గారు యశోద వైపు చూస్తూ నవ్వుతూ ఆమె తల మీద చెయ్యి వేశారు. నాన్న అంటూ ఆశ్చర్యంతో తండ్రి వైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంది యశోద. ఏడవద్దు అంటూ తల ఊపారు అడ్డంగా ధనుంజయ్ గారు. నాన్న నాన్న ప్రేమను మేము పొందలేదు నాన్న. ఆ బాధ మామూలు విషయం కాదు అంటూ ధనుంజయ్ గారి దగ్గర కూర్చొని ఆయన భుజం మీద వాలుతూ కన్నీరయింది. వద్దు అంటూ మొట్టమొదటిసారిగా ధనుంజయ్ గారి నోటి వెంట నుండి మాట ఒకటొచ్చింది బయటకు. ఏవండి అంటూ ఆనందంగా భర్త వైపు చూసింది దుర్గమ్మ. అక్కడే ఉన్న ఆల్బం తీసుకొచ్చి వాళ్ళ పెళ్లి జరిగినప్పుడు ఎప్పుడో తీయించుకున్న పాత ఫోటో చూపించింది. ఆయన ముఖంలో ఏదో లోతైన నవ్వు వెలిసింది. హా అంటూ తనకర్థమయిందని తల ఊపుతూ చూశారు ధనుంజయ్ గారు. శ్రీనివాసు, యశోద వారి చిన్నప్పటి ఫోటోలు ధనుంజయ్ గారు వెళ్ళేటప్పుడు ఉన్న వయస్సులో చూపించి మన పిల్లలు మన పిల్లలంటూ కన్నీళ్లతో ఉద్వేగంతో చెబుతున్నారు దుర్గమ్మ గారు. హా హా నాకు తెలిసింది అన్నట్లు తల ఊపారు ధనుంజయ్ గారు. ఇది ఆనంద్. మీరు వెళ్ళేటప్పుడు కడుపులో ఉన్నాడు అంటూ తన పొట్టపై చూపించింది దుర్గమ్మ గారు. హా తెలిసింది అన్నట్లుగా మళ్ళీ తల ఊపారు. ముఖంలో నవ్వు మాత్రం ఎంతో లోతైన భావాలు చూపిస్తూ ఉన్నది. ఫ్యాక్టరీ నుండి వచ్చిన శ్రీనివాస్ గారు, ఆనంద్ ఇద్దరు కూడా తండ్రి దగ్గరకొచ్చారు. దుర్గమ్మ గారు మాట్లాడుతూ మీ నాన్నగారు గుర్తుపడుతున్నారు. మన యశోద ఏడుస్తుంటే వద్దు అన్నారు. మనం చెబుతుంటే ఆ అంటున్నారు. తనకు అర్థమైంది అన్నట్లు తెలుపుతున్నారు అని ఆనందంగా చెప్తున్నారు దుర్గమ్మ గారు. డాక్టర్ గారు ఈసారి
ఇచ్చిన మందుల ధనుంజయ్ గారికి చాలా బాగా పనిచేశాయి అవి. కృష్ణవర్మ డైలీ చేయిస్తున్న ఇంజెక్షన్స్ కూడా మంచి ఫలితం చూపిస్తున్నాయి. కాంపౌండర్ ధనంజయ్ గారి పరిస్థితి అంతా రీడింగ్ చేసుకొని వెంటనే కృష్ణవర్మ గారికి, పెద్ద డాక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పాడు. ఉన్నట్టుండి ధనంజయ్ గారు దుర్గమ్మ తల మీద చెయ్యి వేశాడు. "హా! ఆ! అంటూ నువ్వు నా భార్యవి అన్నట్లు ప్రేమగా, ఇన్నాళ్ళు ఎంత బాధ అనుభవించావు అన్నట్లు మౌనమైన ప్రేమతో తన భావాలను తెలియజేస్తూ కన్నీరు పెట్టుకున్నారు ధనంజయ గారు. కన్నీళ్ళొచ్చాయి అంటే మంచి రెస్పాన్స్ వస్తుంది బామ్మగారు. డాక్టర్ గారు ఎప్పుడో చెప్పారు ఈ విషయం అన్నాడు కాంపౌండర్. మరో క్షణంలోనే కృష్ణవర్మ అందరితో వచ్చేశాడు. పక్కకు జరగాలి అంటూ ధనుంజయ్ గారిని పూర్తిగా టెస్ట్ చేశారు. ఆరోగ్యంగా ఉన్నారు. కృష్ణవర్మ తల మీద చెయ్యి వేస్తూ నవ్వుతున్నారు ధనుంజయ్ గారు. అవును, మొన్న పెళ్లి జరిగింది మీ చిన్న మనవరాలికి శ్రావణి అంటూ పిలిచారు దుర్గమ్మ గారు. అలా జంటలు జంటలుగా నిలబెట్టి అందర్నీ చూపించాలి అనుకుంటున్న దుర్గమ్మ గారి వైపు చూసి కృష్ణవర్మ వారించాడు. "వద్దు అమ్మమ్మ, కంగారు పెట్టకండి. మైండ్ స్టేబుల్‌కొచ్చాక వారికి వారే ఒక్కొక్కటిగా అర్థం చేసుకుంటారు" అని చిన్నగా చెప్పాడు. అలాగే కృష్ణవర్మ అంటూ నవ్వుతూ కన్నీరయ్యారు దుర్గమ్మ గారు. ఆమె ముఖంలో సంతోషం, ఇన్నాళ్ళు ఆమె పడ్డ బాధలు అన్నీ కూడా కలగలిసిపోయాయి. ఉద్వేగంతో సముద్రంలో తిరుగుతున్న సుడిగుండంలా బాధను దిగమింగుతూ ప్రస్తుతానికి వచ్చిన ఆనందాన్ని అలల రూపంగా విరిసిన నవ్వును చూపిస్తున్నారు దుర్గమ్మ గారు. కృష్ణవర్మ భుజం తట్టారు దుర్గమ్మ గారికి. "అమ్మమ్మ, మీరు చేసిన కష్టం వృధా పోదు. తాతగారికి నయమైపోతుంది. సంతోషమే ఉంటుంది" అంటూ ధైర్యం చెప్పాడు కృష్ణవర్మ. రవివర్మ, ధరణి, దేవ, గీతిక అందరూ ఒక్కొక్కరిగా ముందుకొచ్చి వెళ్తున్నారు. యశోదకు సంతోషంగా ఉంది. రాజాకి ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ ఉంది. శ్రీనివాస్ గారు, ఆనంద్, యశోద ముగ్గురు కూడా తండ్రి గురించి చెప్పుకొని ముచ్చట పడుతున్నారు. ఆ భగవంతుడిని వేడుకుంటున్నారు తమ తండ్రి గారు సరైన స్థితికి రావాలని. దేవిక, సుప్రజ ఆనందంగా చూస్తున్నారు. ఇంతలో హాస్పిటల్ నుండి వాహనం రావడం, అందులో ధనుంజయ్ గారిని, కాంపౌండర్‌ని, దుర్గమ్మ గారిని, శ్రీనివాస్ గారిని తీసుకెళ్లడం జరిగింది. కృష్ణవర్మ "అందరూ వద్దు, నేనెళ్ళొస్తాను" అని చెప్పాడు. ఆనంద్, రాజా ఇద్దరు కూడా కృష్ణవర్మతో కలిసి వెళ్లారు. చాలా అదృష్టం, పెద్ద డాక్టర్ గారు ఆ సమయానికి హాస్పిటల్‌కొచ్చున్నారు. ఆయనే కృష్ణవర్మకు ఫోన్ చేయాలి అనుకుంటుండగానే ధనుంజయ్ గారు అందరితో వచ్చేశారు. పెద్ద డాక్టర్ గారు ధనుంజయ్ గారిని పూర్తిగా పరీక్షలు చేసి సంతోషం వ్యక్తం చేశారు. మైండ్‌లో ఉన్న ఆలోచనలకు బీపీ మాత్రం పెరగడం లేదు. అంతా నార్మల్ స్థాయిలో ఉంది. అంటే ఆయనకు మెడిసిన్స్ కన్నా కుటుంబ పరిస్థితుల్లో కలిసిమెలిసి ఇన్నాళ్ళు ఉండడంతో చాలా మంచిగా జరిగింది. ట్రీట్మెంట్ చేస్తే అన్నీ బాగా వస్తాయి అంటూ పెద్ద డాక్టర్ గారు వెంటనే ధనుంజయ్ గారిని థియేటర్‌లోకి తీసుకురమ్మని వెళ్లారు. గంట సమయం గడిచిపోయింది. ధనుంజయ్ గారిని రూమ్‌కి షిఫ్ట్ చేశారు. పెద్ద డాక్టర్ గారు ఆనందంతో చెప్పారు. "కృష్ణవర్మ, మీరు నన్ను కోరి రప్పించినా అందుకు నాకు ఆనందంగా ఉంది. ధనుంజయ్ గారు పూర్తిగా పర్ఫెక్ట్‌గా ఉన్నారు. ఇక ఆయనే మాట్లాడతారు. గొంతులో శ్లేష్మం గడ్డలు కట్టి ఉంది. అవి తొలగించాను. ఆయన మాట్లాడారు. కొంచెం మత్తు ఇంజెక్షన్ ఇచ్చాము. అది కొంచెం ట్రీట్మెంట్ జరగడం వల్ల అలా ఉంటారు. ఇబ్బంది పెట్టవద్దు. ఆయనకాయనే మాట్లాడతారు. గతం తాలూకు జ్ఞాపకాలు కూడా పూర్తిగా గుర్తొస్తాయి. స్కానింగ్ రిపోర్ట్‌లో చాలా మార్పొచ్చింది. అంతా మనకు అనుకూలంగానే మంచి పని చేశారు కృష్ణవర్మ. కుటుంబంలో ఉంటేనే త్వరగా మార్పు వస్తుంది అన్న మీ నిర్ణయం నేను ఒప్పుకుంటున్నాను. అందరూ ఓర్పుగా ఆయనను చూసుకోబట్టి ఆయనకు తొందరగా ఈ ప్రపంచంతో అనుబంధం వచ్చింది. అన్నాళ్ళు గూడెం ప్రజలతో మౌనంగా ఒక మొద్దుగా చెప్పిన పని చేస్తూ అలాగే ఉండే ధనంజయ్ గారికి తన కుటుంబంలో ఉన్న ప్రేమలు, ఆప్యాయతలు, జరిగిన సంఘటనలు, జరగబోతున్న సంఘటనలు ఎన్నో విషయాలు అవగాహన చేసుకునే విధంగా కృష్ణవర్మ తీసుకున్న జాగ్రత్తల వల్ల ధనుంజయ గారికి ఇంత త్వరగా నయం అయ్యింది. ఇక ఇబ్బందుండదు. ఆరోగ్యపరంగా చాలా ఫిట్‌గా ఉన్నారు అని డాక్టర్ గారు చెబుతున్న మాటలకు దుర్గమ్మ గారు పొంగిపోయారు. బలవంతంగా లేపొద్దు కృష్ణ. ఇంటికి తీసుకెళ్ళిపోండి. ఏం పర్వాలేదు. ఆయనను మంచం మీద పడుకోబెట్టవచ్చు. మెలకువ వచ్చినప్పుడు తనకు తానుగా మాట్లాడతారు. మంచినీళ్ళు అన్నట్లు సైగ చేసినా ముందుగా ఇవ్వకండి. తనకు తానుగా అడుగుతున్నప్పుడు వెంటనే ఇవ్వండి.
అప్పుడు మళ్ళీ మాట్లాడడం ఒక రిహార్సల్‌లా వేసుకుంటారు వాళ్ళే. అందుకు అందరూ సహకరిస్తే చాలు అని ఎంతో వివరంగా మరికొన్ని విషయాలు చెప్పి, చక్కటి మందులిచ్చి, ఇదివరకటి ఇంజెక్షన్స్ పని లేదు అని చెప్పారు. నేను హాస్పిటల్ రూమ్‌లో ఉంచితే మంచిది అన్నాను. మీరు ఫ్యామిలీలో ఉంచితే మంచిది అన్నారు. మొత్తానికి గెలిచారు కృష్ణ అంటున్న పెద్ద డాక్టర్ గారికి నమస్కరించాడు కృష్ణవర్మ. ఇదంతా మా అమ్మమ్మ సాధన. తను ప్రతి నిమిషం ఆయన పక్కనే ఉండి ఎంతో సేవలు చేస్తూ, తాతగారికి పాత గుర్తులు రావడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. చాలా సేవలు కూడా చేశారు అంటూ ప్రేమగా చూశాడు. కృష్ణవర్మ దుర్గమ్మ గారి వైపు. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి వార్త అందజేశారు. హమ్మయ్య! ఎంత ఆనందంగా ఉందో కదా! అమ్మ అంటూ దేవిక దగ్గర ధరణి, గీతిక, శ్రావణి అందరూ కూడా సంతోషపడిపోయారు. అత్తయ్య గారి ముఖం ఎంతో ఆనందంగా ఉంటుంది అన్నారు సుప్రజ. రాజశేఖర నిలయం ఆనందంతో నిండిపోయింది. ఆ విషయం తెలిసిన దామోదర వర్మ గారు కూడా తన సంతోషాన్ని ఫోన్ చేసి అందరితో పంచుకున్నారు. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.